కరీంనగర్ జిల్లాలో నిన్నటి వరకు కూడా కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ వర్సెస్ కార్పొరేటర్గా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజకీయాలతో హాట్గా మారింది. అయితే ఇప్పుడు రాజకీయాలకు బదులు ఒక ఉన్నత అధికారులు జిల్లాకు చెందిన ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ అన్నట్టుగా కూడా మారింది. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా కేంద్రం 3వ స్పోర్ట్స్ మీట్లో భాగంగా కూడా కరీంనగర్ జిల్లా ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 20 జోన్లలో 2500 మంది క్రీడాకారులు, పోలీస్ క్రీడాకారులు కూడా కరీంనగర్ చేరుకున్నారు. దీనికి సంబంధించి వారంతా కూడా అంటే ఏర్పాట్లలో పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో కూడా వారికి ఒక్కసారిగా కంగు తినాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఏదైతే అంబేద్కర్ స్టేడియం సమీపంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పోలీసు శాఖ 150 మందికి వసతి కల్పించేందుకు గాను బెడ్లను ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో డంప్ చేసిన నేపథ్యంలో కూడా ఈ నెల 21వ తేదీన కరీంనగర్ జిల్లా పోలీసు శాఖ తరపున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీకి ఒక లేఖ, అంటే ఈ క్రీడాకారులకు సంబంధించి ఒక వసతి కోసం లేఖ రాసిన నేపథ్యంలో ఆ శాఖ నుంచి కూడా అనుమతులు కరీంనగర్ జిల్లా స్పోర్ట్స్ యూత్ ఆఫీసర్కు ఆదేశాలు కూడా అందిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాట్లను చేస్తున్న పోలీసు శాఖ అధికారులు 27వ తేదీన మధ్యాహ్న సమయంలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ఒక్కసారిగా ఆ కాంప్లెక్స్కి సంబంధించి తాళం వేసి ఉండడంతో వాళ్ళు కంగు తినాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీని అంతటికీ కూడా ఒక ఏదైతే ఇటీవల కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే కలెక్టర్పై అంటే జిల్లా పోలీసు శాఖ అధికారులపై ఒక సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్తో ఒక వాదోపవాదం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి ఈ ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించిన తీరు ఈ గ్యాప్కు కారణంగా కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆ మంత్రి పర్యటన అనంతరం కూడా కలెక్టర్ పమేలా సత్పతి ఒక సామాజిక మాధ్యమంలో దానికి సంబంధించి ఒక పోస్టును చేయడము, వెంటనే మళ్ళీ ఆ పోస్టును డిలీట్ చేయడం కూడా జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ బాస్ వర్సెస్ కలెక్టర్ అంటూ కూడా ఒక హాట్ టాపిక్ కొత్తగా ఉద్యోగులలో కూడా నెలకొంది. అంటే ఇటు కలెక్టరేట్ వర్గాలతో పాటు అటు పోలీసు శాఖ వర్గాలలో కూడా ఈ చర్చకు దారితీసిందని కూడా చెప్పవచ్చు. అంటే మొత్తంగా ఈ మంత్రుల పర్యటన నేపథ్యంలో కూడా అంటే కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్తో పాటు ఇటు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఐపీఎస్ అభిషేక్ మహంతి కూడా ఒక మచ్చలేని ఆఫీసర్లుగా కూడా కరీంనగర్ జిల్లాలో ఒక పేరుగాంచిన ఈ ఇద్దరు ఆఫీసర్ల మధ్య ఇప్పుడు ఒక సరికొత్త వివాదానికి కూడా దారితీసిందని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి మంత్రుల పర్యటనలో నెలకొన్న వివాదమే కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ స్పోర్ట్స్ అంటే ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం మనం అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ తాళం దర్శనమిస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఆ పోలీసు శాఖ ఏర్పాటు చేసుకున్న 150 బెడ్లకు సంబంధించి ఈ కాంప్లెక్స్లోనే భద్రపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కలెక్టర్ అనుమతించట్లేదు వాళ్ళకు వసతి కల్పించడానికి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన వాచ్మెన్ కూడా ప్రస్తుతం ఇక్కడ కనబడకుండా పోయాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు శాఖకు వసతికి సంబంధించి అనుమతించకపోవడం జిల్లా కలెక్టర్ పోయి ఆ పోలీసు బాస్ కూడా గురుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు వీరి ఇద్దరి మధ్య ఈ విభేదము తారస్థాయికి కూడా చేరుతుంది. అంటే దీనివల్ల దాదాపు పక్క జిల్లాల నుండి వచ్చిన పోలీసు క్రీడాకారులు అతిథులుగా వచ్చిన వాళ్ళు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇతర చోట్లలో కూడా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. అంటే నిన్న మేఘాలపై కూడా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్లో అప్పటికప్పుడే ఏదైతే డయాస్కి సంబంధించి అప్పటికప్పుడే ఏర్పాట్లు పూర్తి చేయడము, ఆ క్రీడాకారులకు వేరే కొన్ని మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళకు వసతి ఏర్పాట్లు చేయడము, ఆ పోలీసు శాఖను ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తంగా కలెక్టర్ వర్సెస్ ఐపీఎస్ అభిషేక్ మహంతికి వీళ్ళిద్దరి మధ్య వివాదం రాజుకొని ఇప్పుడు ఒక సరికొత్త హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వివాదం భవిష్యత్తులో ఎటుపోతుందో, ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.